60 ఏళ్ల కల 30 ఏళ్ల పోరాటం 60 ఏళ్ల కల 30 ఏళ్ల పోరాటం సుదీర్ఘంగా జరిగినటువంటి పోరాటంలో ఎందరో అసువులు బాసినటువంటి మాదిగ ఉద్యమకారులు మాదిగ జాతి బిడ్డలు వాళ్ళందరికీ కూడా నిజంగా ఎంఆర్పిఎస్ పక్షాన అలానే మాదిగల పక్షాన అలానే సబ్బండ కులాల పక్షాన ఉన్నటువంటి సబ్బండ జాతులు కూడా మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ కూడా జైభీం టీవీ తరపున నేను వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకోసం అంటే ఎందరో ఉన్నటువంటి ఆలోచన ఎంతోమంది నిజంగా అసూలు భాషలు 59 కులాల ఒక వర్గీకరణ అంశము నిన్నటితోనే అయిపోయింది. ఆ 59 కులాల్లో ఉన్నటువంటి తారతమ్యాలు నిన్నటితోని పటాపంచలు అయిపోయినాయి. ఏబీసీ అనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చి అలా ఏబీసీలో ఉన్నటువంటి ఏదైతే తీసుకొచ్చిలో ఏబీసీ అనేటువంటి కేటగరేషన్ కింద ఏలో కొన్ని కులాలు, బీలో కొన్ని కులాలు, సిలో కొన్ని కులాలు కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా జన్మ ధన్యమైందని చెప్పినటువంటి సందర్భాలు చూస్తున్నాం. దాని వెళ్ళే ముందు ప్రధానంగా అయితే జైభీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. అణగారిన ఉద్యమానికి ఆకాశమంత విజయం. అణగారిన ఉద్యమానికి ఆకాశమంత విజయం. ఎందుకోసం అంటే ఆకాశమంత విజయం అంటే ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి బాధ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బాధ ఇంకా ఎంతమంది పట్టణ పెట్టుకుంటారు, ఎంతమంది ప్రాణాలు పోతాయి, ఎంతమంది జీవితాలు నేల కొరిగిపోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ సందర్భంలోనే ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని నిరంజన్ లాగా ఓన్లీ ముఖ్యమంత్రి గారే మొత్తం నిర్ణయం తీసుకునే బాధ్యత తన భుజస్కంధాలపై మోసి మంత్రివర్గం కొంతమంది వ్యతిరేకించినప్పటికీ వాళ్ళందరినీ కూడా సముదాయించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏదైతే ఉందో ఏబిసిడి వర్క్ అన్న అంశాన్ని కూడా తన గుర్తు చేస్తూ మంత్రివర్గాన్ని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసిన మంత్రివర్గాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ ఉన్నటువంటి ఏబిసిడి వర్గాన్ని అమలు చేసినటువంటి చరిత్ర కూడా సీఎం రేవంత్ రెడ్డికే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి సీఎం సంబంధించినటువంటి కలిసినటువంటి సందర్భాలు సీఎంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నేను కూడా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే క్యాబినెట్ ఉందో ఏబిసిడి వర్క్ అన్న కులగలకు సంబంధించినటువంటి క్యాబినెట్ కూడా ఇక్కడ సమావేశమైంది. ఆ క్యాబినెట్లో కూడా అనేక విషయాలు కూడా చెప్పిన కొంతమంది వ్యతిరేకించినప్పటికీ కొంతమంది ప్రయోజనం కోసం ఆలోచించినప్పటికీ ముఖ్యమంత్రి గారు అయితే కంపల్సరీ చేయాలి, ఇది మన ప్రధాన డిమాండ్, ఇది ఏబిసిడి వర్క్ అన్న అంశం కూడా చేయాలి, అది అంతిమ దశ చేరుకున్న నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉందన్న నేపథ్యం ఉంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆశయం కూడా నెరవేరింది. కానీ ఇంకా కొంత ఏంటంటే కొంత ఇబ్బందిగా ఉంది. ఇంకా ఏదైతే రిజర్వేషన్ శాతం ఉందో ఇంకా పెంచుకుంటే బాగుండు. ఎలా అయితే జనాభా తమాషా ప్రకారం 2011 ఏదైతే గెజిట్ విడుదల చేసిందో 2011 గెజిట్ని మాత్రం చూపెట్టిలో 2011 గెజిట్ కాకుండా 2025 ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేస్తే సుమారుగా మాదిగల జనాభా 70 లక్షల మంది మాదిగ జనాభా ఉంటుంది. ఆ మాదిగ జనాభాకు ఇంకా రిజర్వేషన్ పెంచుకుంటే బాగుండునటువంటిది ఒక మందకృష్ణ మాదిగ వాదన. నిజంగా ఈరోజు ఏబిసిడి వర్క్ని ఇలా మాదిగలు ఈ విధంగా ఉండాలంటే కారణం మందకృష్ణ మాదిగ గారే, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారే. ఎక్కడ కూడా తగ్గేదే. మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్లనే నిన్న ప్రత్యేకమైన అసెంబ్లీ పెట్టడం జరిగింది. ప్రత్యేకమైన అసెంబ్లీ పెట్టి నిజంగా ఏబిసిడి వర్క్ కన్నా వెంటనే అమలు చేసేటువంటి పరిస్థితి కూడా తీసుకొచ్చినట్టు ఓన్లీ మందకృష్ణ మాదిగనే. మందకృష్ణ మాదిగ దగ్గర అనేక మంది ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి సంపాదించుకున్న వాళ్ళు, రాజకీయంగా ఎదిగి కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు కూడా మందకృష్ణ మాదిగ పెట్టిన భీక్షనే. ఎందుకోసం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే మందకృష్ణ మాదిగ గారు ఆత్మగౌరవం కోసం మాదిగల ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప మేధావి పద్మశ్రీ గారు. నిజంగా ఆయన వన్నే ఎప్పుడు కూడా తగ్గదు. ఆకాశం మీద ఊమేస్తే ఎప్పుడు కూడా అది ఎట్లుంటుందో చెప్పలేం. కానీ అందుకోసమే చాలామంది అవాక్కులు చెవాకులు పిలిచారు. మందకృష్ణ మాదిగ లేకపోతే మాదిగ ఉద్యమం లేదు, మందకృష్ణ లేకపోతే అసలు మాదిగ ఉద్యమానికి అసలు రూపే లేదు. మందకృష్ణ ఉద్యమం నిజంగా ఇలా బడుగు బలైన వర్గాలతో పాటు ఇలా ఉన్నటువంటి మాదిగ జాతికి మేలు చేసేటువంటి సందర్భంలోనే ఉన్నటువంటి ఉపకులాలకు న్యాయం జరగని ప్రధాన డిమాండ్తోనే తీసుకున్నటువంటి నిర్ణయం. నిజంగా అలుపేరుగాని పోరాటం చేసేటువంటి మందకృష్ణ మాదిగ గారి పోరాటం నిజంగా చరిత్రాత్మకమైనది. ఆయన ఎక్కడ కూడా తగ్గలేదు. ఆయన పదవులకు లేకపోతే పైసలకు అమ్ముడు పోతే ఈరోజు ఈ ఉద్యమము 30 సంవత్సరాల సుదీర్ఘంగా నడిచేటువంటి పరిస్థితి ఉండకు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు అవమానాలు అన్ని తట్టుకొని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు తట్టుకున్నాడో, బాబు జగ్జీరామ్ ఎన్ని అవమానాలు తట్టుకున్నాడు, కాన్షీరామ్ ఎన్ని అవమానాలు తట్టుకున్నాడో, ఇలా ఉన్నటువంటి మహానీయులు చెప్పుకున్నటువంటి వాళ్ళందరూ ఎన్ని అవమానాలు తట్టుకున్న అవమానాలన్నీ తన భుజస్కంధాలపై మోస్తూ కూడా ఇలా ఉన్నటువంటి చిరునవ్వును ఎక్కడ కూడా తొలగకుండా తాను చేసినటువంటి పోరాటం నా జాతికి అన్యాయం జరిగింది, నా జాతి పక్షం నిలబడాలని చేసినటువంటి పోరాటం నిజంగా గొప్పది. ఆయనకు మనస్ఫూర్తిగా నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఈ లైవ్ సందర్భం కూడా నిజంగా చాలా గ్రేటు.
జాతి లక్ష్యం కోసం అమరులైన అమరవీరులకు ఉద్యమ అభినందనలు. భారతీయ చరిత్రలో లిఖించిన అక్షరాలతో నిలిచిపోనున్న ఎస్సీ వర్గీకరణ ప్రస్థానం. మాట ఇచ్చి నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి స్పెషల్ థ్యాంక్ యూ. కమిటీ సభ్యులైన మంత్రులు మేలు మరవలేనిది. అణచివేత అవమానమే ఆకాశమంతా విజయాన్ని చేకూరలు చేసింది. చరిత్ర నిలిచిపోయే రోజును చూసి ప్రపంచం గర్విస్తుంది. డాక్టర్ బరిగెల శివ. అనగారిన ఉద్యమ ఆశయం నెరవేరిందని డాక్టర్ బరిగెల శివ గర్వపడ్డారు. భారతీయ చరిత్రలో తెలంగాణ రాష్ట్ర మంగళవారం అత్యవసర అసెంబ్లీ సమావేశం నిర్వహించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఎస్సీ కుల వర్గీకరణ అంశం తీర్పును అమలుపరుస్తూ ఎస్సీ వర్గీకరణను అసెంబ్లీ చట్టసభలో అమలుపరిచిన చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతున్నారు. 3 పదుల ఉద్యమంలో అడ్డంకులు, అవరోధాలు, నిందలు, నిర్బంధాలు, కేసులు, జైలు జీవితాలు, ప్రాణత్యాగాలు, నిరంతర పోరాటాలు చిరస్థాయికి నిలిచిపోయే చరిత్రాత్మక విజయాన్ని అందించాయన్నారు. వాటన్నిటికీ ఒకే ఒక ఉద్యమ రసారథి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమ సారథ్యం వాయించి కొనసాగించిన గర్వంగా ఉందన్నారు. భారతదేశ వ్యాప్తంగా అణగారిన వర్గాల ఆశయం కోసం దీర్ఘకాలిక ఉద్యమం కొనసాగించిన అంశంగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం భారతదేశ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఇలా అలాంటి చరిత్ర కలిగిన ఉద్యమానికి ఊపిరిపోసి వర్గీకరణ ఉద్యమానికి అమలుపరచడంలో ఏకీకృత నిర్ణయానికి మంత్రుల కమిటీని వేసి అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ సహా ప్రభుత్వ అధికారులతో కేవలం 2 నెలల్లో నివేదికను తెప్పించి లీగల్ అవరోధాలు రాకుండా రిటైర్డ్ ఉన్నత న్యాయమూర్తి విచారణలో కమిటీ నివేదికను పరిశీలింపజేసి ఐక్యమతంగా అసెంబ్లీలో ఆమోదానికి ప్రధానాంశంగా తీర్మానించి కుల వర్గీకరణకు ముగింపు పలికిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనగారిన ఉద్యమ నేత మందకృష్ణ మాదిగ ఆశ నెరవేరడం ఎస్సీ ఉపకులాల ఖండంలో ఉద్యమ స్ఫూర్తి ఆనంద బాష్పాలు వీక్షించగలమన్నారు. ప్రాణత్యాగాలు సైతం లెక్క చేయకుండా పోరాటం కొనసాగించిన మాదిగ అమరవీరుల ఆశయాలు కూడా నెరవేరడం పట్ల జరిగినటువంటి సందర్భం కూడా ఎంత అద్భుతంగా ఉందో, ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే అనగారిన వర్గాలు ఇవాళ ఉన్నటువంటి ఊరుకు దూరంగా ఉన్నటువంటి కులాలు ఇవాళ చెప్పడానికి కూడా ఇవాళ పేరు చెప్పలేనటువంటి కులాల నుంచి ఉన్నటువంటి నేపథ్యం, ఒక పక్కన మాదిగా అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ మాదిగా అని చెప్పడానికి కూడా గర్వపడే విధంగా చేసినటువంటి నేత ఎవరంటే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారికి. నిజంగా ఇది ఆయనకే వెళ్ళిపోతుంది. ఎంత చేసినా, ఎన్ని అవాకులు, కువాకులు, చవాకులు, ఎన్ని అవరోధాలు, ఎన్నో లేనిపోయిన నిందలేసి అవమానాలకు గురి చేసినా కూడా ఆ క్రెడిబిలిటీ అంతా మందకృష్ణ మాదిగ గారిదే. ఇవాళ చాలా మంది సోకాల్స్, ఇవాళ చాలా మంది ఇవాళ పేరు చెప్పుకొని బతికేటువంటి అనేక మంది ఉన్నారు. కానీ ఆయన ఉద్యమానికి, నిజమైన ఉద్యమానికి ఇలా ప్రపంచం తన వైపు చూస్తుంది, ఇలా భారతదేశం తన వైపు చూస్తుంది, ఇలా పార్టీలు కూడా తన వైపు చూస్తున్నాయి, ఇలా సబ్బడ్డ కులాలు కూడా తన వైపు చూస్తున్నాయంటే కారణము ఆయనకున్న నిజాయితీ, నిబద్ధత. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టిందంటే దానికి కారణం కూడా మందకృష్ణ మాదిగ గారి పోరాటమే. మందకృష్ణ మాదిగ గారి పోరాటం వల్ల ఇవాళ అనేక వర్గాలకు, అనేక కులాలకు న్యాయం జరిగేటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి ఏ అయితే 1000 గొంతుల లక్ష డబ్బుల కార్యక్రమానికి ఇవాళ దాన్ని, ఆ కార్యక్రమాన్ని ఎట్లైనా ఆపించాలి, ఎట్లయినా దాన్ని చేస్తే మేము ఎక్కడ అవమానపడతామని కొంతమంది కులాలు, కొంతమంది మతాలకు అతీతంగా సీఎం గారిని డైవర్షన్ చేస్తే అది తట్టుకోలేక ఇవాళ ఎన్నో నిందలేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారి మీద. నిజంగా ఒక బాధాకరం. నిజంగా మాదిగ ఉద్యమాలు చేసేటువంటి ఎవరైనా ఉన్నా కూడా ఆకాశం మీద ఉమ్మేస్తే ఏ విధంగా అయితే పడదో ఆయన మీద కూడా ఇవాళ నిందలేస్తే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అని జేబీ సంస్థ కూడా చెప్తున్న నేపథ్యం కూడా ఉంది. అనగారిన ఉద్యమానికి ఆకాశం అంతా విజయం. చూడు ఇక్కడ ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలు, ఇక్కడ ప్రొఫెసర్ కాసిమన్నాడు, మాదిగ ఎమ్మెల్యేలు కూడా అభినందించినటువంటి సందర్భంలో అభినందించి వర్గీకరణ అంశం అయిపోతుంది, మీరు అనుకున్న ఫలితాలు కూడా రాబోతున్నాయి అని చెప్పినటువంటి సందర్భంలోనే మాదిగ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ప్రొఫెసర్ కూడా మాట్లాడిన సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సన్మానాలు కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే అనగారిన వర్గాలకు ఆశాకిరణంగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఏబిసిడి వర్గీకరణ కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టేటువంటి తీర్మానం చేసే సందర్భాలు కూడా ఇచ్చినాం. ఎంతో గర్వంగా ఉందన్నారు. 30 సంవత్సరాల రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ఒడిదుడుకులు, రాజకీయ ప్రలోభాలు, రాజకీయ నిర్బంధాలు, అక్రమ కేసులు, జైలు జీవితాలు, మరణకరమైన బెదిరింపులు మందకృష్ణను ఒంటరివాణి చేసి చిత్రహింసలు గురి చేస్తున్నప్పటికీ ప్రాణాంతకమైన చిత్రబాధను భరించాడే తప్ప ఉద్యమాన్ని వీడనాడలేదన్నారు. ఏ చరిత్ర చూసినా ఏముంది గర్వకరం అని చెప్పుకునే భారతదేశ ప్రముఖమైన అంశాల్లో చరిత్ర అంటే ఇదిరా బాబు అంటే విజయాన్ని అందించిన ఉద్యమ స్ఫూర్తిదాతకు మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. భారతదేశం అంతా ఒక్కసారిగా తెలంగాణ అత్యవసర అసెంబ్లీ సమావేశాన్ని కోట్ల సంఖ్యలో ప్రజలు పరిశీలించడాన్ని ప్రపంచ చరిత్రగా గుర్తించారు. ఎస్సీ కుల వర్గీకరణ ద్వారా నేటి నుండి విడిపోయిన ఆత్మీయ సోదరులందరూ మనసులో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా మనలో మనం కలిసి ఉండాలనే తద్వారా సమాజానికి, దేశానికి, ప్రపంచానికి ఐక్యమత్య సంకేతం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కలిసి ఉందాం, అభివృద్ధి చెందుదాం, మనలో సామర్థ్యాన్ని అణచివేసుకోకుండా ప్రభావితమైన సమాజాన్ని నిర్మించడంలో మనవంతు పాత్రను పోషిద్దామని సూచించారు. ఉద్యమం ముగిసింది, ఉపాధి పిలిచిందంటూ మాలా మాదిగ సోదరులు అనగారిన పేద బిడ్డల కోసం 6 నిమిషాలు కష్టపడి కులాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఇరు వర్గాల ముఖ్యుల చేతిలో, ప్రధాన నాయకుల చేతిలో, ప్రధాన ఉద్యమకారుల చేతిలో, మంత్రుల చేతిలో, శాసనసభ్యుల చేతిలో కలదన్నారు. ఒకవైపు వర్గీకరణ ఉద్యమం, మరోవైపు పరిరక్షణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగించిన మాలా మాదిగ సోదరులు గెలుపోవటం
అంటూ విభేయించకుండా కలిసిమెలిసి జీవించాలని కోరినారు. సీఎం రేవంత్ రెడ్డి గుండె ధైర్యానికి చెరగని ముద్ర వేసుకున్నాడని దానికి నిదర్శనంగా 6 నెలల పాటు రాష్ట్రంలో సంభవిస్తున్న రాజకీయ ఒత్తిళ్లను అధిగమిస్తీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. వర్గీకరణ కళను నెరవేర్చిన సీఎం ఎంఆర్పీఎస్ ఉద్యమ ప్రదాత ఉద్యమ రసార్థి మందకృష్ణ మాదిగా కృషిని ఫలింపజేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చి కుల వర్గీకరణ ఆమోదింపజేయడం కోసం ప్రత్యేక అసెంబ్లీ సభ ఏర్పాటు చేశారన్నారు. అసెంబ్లీ చరిత్రలో అత్యంత విలువైన రోజులతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదటిది కాగా ఎస్సీ కుల వర్గీకరణ రెండవది నిలిచిపోయే ఆస్కారం ఉందన్నారు. సాధారణ ఉద్యమం సమాజంతో మొదలై చరిత్ర సృష్టించిందని దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు సమాన దృష్టితో అభిమానించారన్నారు. ఎస్సీ కుల వర్గీకరణ ఉద్యమంలో కళాకారుల పాత్ర అత్యంత విలువైనదని గలమెత్తిన ప్రజా గొంతుకను గానమెత్తిన ప్రతి గొంతును చరిత్ర మరవదన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు కాంగ్రెస్ పార్టీ గొప్పతనమని అభినందించారు. వర్గీకరణ సంపూర్ణ మద్దతుగా నిలిచి నివేదికను సిద్ధపరిచిన మంత్రులను ప్రత్యేకంగా అభినందించారు. వర్గీకరణ ఫలాల అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత తీసుకురావాలని కోరినారు. ఎంఆర్పీఎస్ నిజాయితీ కలిగిన ఉద్యమంతో చరిత్ర మరొక చరిత్ర రాసుకుందని అభివర్ణించారు. అనగారిన ఉద్యమానికి ఆసర దొరికింది. అనగారిన ఉద్యమానికి ఆసర ఎక్కడ ప్రధాన శీర్షికతో జేబీ సంస్థ అధినేతగా నా మనసులోని భావాలను సమాజానికి వ్యక్తపరచగా అట్టి సంపదయానికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే కమిటీ నిర్వహించి ఎస్సీ వర్గీకరణ అమలు కోసం నివేదికలు సిద్ధపరచడం నా జీవితంలో మర్చిపోలేని అద్భుతం అన్నారు. జేబీ సంస్థ నిర్మాణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం దాగుందని అనగారిన వర్గాల ప్రతి కుటుంబానికి ప్రభుత్వాల సాయం అందాలన్నదే ముఖ్య ఉద్దేశం. నేను పడ్డ ప్రయాస వృధా కాలేదన్నారు. మందకృష్ణ లాంటి ఉద్యమ నేత మళ్ళీ పుడతాడని నేను రాసిన ఉద్యమ వ్యాసంలో తనపై గౌరవాన్ని వ్యక్తిగతంగా సంబంధించడం నాకు నేనే గౌరవపడ్డాను. ఎంఆర్పీఎస్ లాంటి ఉద్యమాన్ని అంటిపెట్టుకొని జీవించడంలో కేవలం నిజాయితీని మాత్రమే పరిగణలోకి తీసుకున్నామన్నారు. పత్రికా మీడియా యజమానిగా అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయాన్ని చేకూర్చబడే విధంగా సహకరించగలమని ఒకరి మేలు చేయడం మరొకరికి కీడు చేయడం జేబీ సంస్థ యజమానిగా ఎప్పుడూ తలబెట్టమన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమం అణచివేయబడుతుందనే అండగా నిలిచామని అందులో ఎలాంటి రాగద్వేషాలు లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండగా నిలవకపోతే వర్గీకరణ సాధ్యమయ్యేది కాదని పేర్కొన్నారు. నాపై ఎన్నో దాడులు, ఎన్నో విమర్శలు, ఎన్నో వ్యతిరేక పత్రికా కథనాలు, మానసిక దాడులు పురికొల్పున్నప్పటికీ నా కలం కులం కోసం కాదని నా కలం వ్యవస్థ నిర్మాణం కోసం అంటూ నేడు ఫలించిన ఎస్సీ వర్గీకరణ నిజాయితీ బయలుపరిచిందన్నారు. నిజాయితీ కలిగిన సమస్యల పట్ల పోవడంలో వ్యక్తుల ప్రభావం, అధికారుల ప్రభావం, నాయకుల ప్రభావం, మంత్రుల ప్రభావాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోబోమని వాటిని పట్టించుకోబోమని స్పష్టం చేశారు. జేబీ నినాదం, జేబీ గుండె చప్పుడు పేద ప్రజల ఆకాంక్షలు నెరవేర్చబడే విధంగా మాత్రమే పోరాటాలు కొనసాగిస్తాయని గుర్తుకు చేశారు. సమాజంలో గర్వంగా బతకడం కోసం ఎంతో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటున్నామో సమాజం పసిగట్టకపోయినా పర్వాలేదు కానీ జేబీ నినాదాన్ని గౌరవించాలని సూచించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జేబీఎం కార్యాలయాల కోసం ఆహ్వానం పలుకుతున్నారని దాని ద్వారా దేశవ్యాప్తంగా జేబీ సంస్థల కార్యాలయ నిర్మాణం దాల్చబోతుందని గర్వంగా చెప్పారు. సమాజ బాగోగు కొరకు సహకరిస్తున్న పత్రికా, టీవీ రంగాలకు దళిత సామాజిక వర్గానికి చెందిన మేధావులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సంపన్నులు పేబ్యాక్ టు ద సొసైటీ నిర్మాణంలో భాగస్థులు కావాలని మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాలి, తలగొద్దని సూచించారు. అందరి సమస్య పట్ల పోరాడంలో మేము ఎంత గర్వపడుతున్నామో జేబీ సంస్థకు సహకరించడం వల్ల అంత గౌరవపడాలని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పలుకులు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రకటన సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ శాశ్వత పరిష్కారం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దళితులకు అన్ని రంగాల్లో వ్యాపార అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. నేను 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా. రాజకీయ జీవితంలో నాకు ఆత్మసంతృప్తిని కలిగించిన రోజు ఇదే. ఇలాంటి అవకాశం నాకు రావడం సంతోషం. చరిత్ర పుటలో ఇది శాశ్వతంగా నిలిచిపోతుంది. వర్గీకరణకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ అమలుకు చర్యలు చేపట్టింది. అతి తక్కువ సమయంలో సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఆనాడు ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అడ్జస్ట్మెంట్ మేషన్ అందిస్తే నన్ను సభ నుంచి బయటకు పంపించారు. కానీ ఈనాడు ఆ సభ నాయకునిగా వర్గీకరణ అమలుకు సభలో నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వల్లే సాధ్యమైంది. రంగులు, గోడలు, అద్దాలు, మేడలు కాదు, చివరి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించాలన్న అంబేద్కర్ ఆశయానికి అనుగుణంగా మా ప్రభుత్వం పనిచేసింది. ఇందుకు సభ్యులందరి సహకారం ఉండాలని కోరుతున్నాం. వర్గీకరణ రాష్ట్ర 2వ ప్రధాన చరిత్ర ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చినటువంటి సందర్భంగా ఉంటుంది. అనగారిన ఉద్యమానికి ఆసరా దొరికిందనే ప్రధానంగా జేబీ దినపత్రిక రాసిన ఒక ప్రధాన లక్ష్యంతో ఇవాళ ఎవరి పక్షాన లేకుండా, ఎవరి కుల మత భేదం లేకుండా 59 కులాలకు న్యాయం జరిగే విధంగా జేబీ 3 అండగా ఉంది. ఇలా ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి భావోద్వేగ ఆయన అనేకమైనటువంటి విషయాలు కూడా చెప్పుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు ఏదైతే ఏబీసీ వర్గాన్ని జరగాలని చెప్పిన సందర్భంలో ఆయనను ఆ గేట్ అసెంబ్లీ నుంచి బైకట్ చేసిన సందర్భంలో ఇవాళ ఆయనే ఒక లీడర్గా ఇవాళ అసెంబ్లీలో అదే ఏబీసీ వర్గాలను అమలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి మందకృష్ణ ఉద్యమం ఎంత బలంగా ఉందో, మందకృష్ణ చేసినటువంటి ఉద్యమము ఇలా దేశ చరిత్రలోని ప్రపంచ చరిత్రలో చెప్పుకునేటువంటి సందర్భం కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దానికి ఒక ప్రధానంగా
జైబీంద్ర పథకం రాసిన వార్త. అణచివేయబడ్డ ఉద్యమం ఆదర్శం అయ్యింది. చూసినా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వార్త. 30 సంవత్సరాల ఉద్యమం ముంగింట విజయం దాసమైంది. కాంగ్రెస్ పార్టీ కఠినమైన నిబంధిత వర్గంతో బలపరిచింది. బడుగు బలైన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తాం. ఎస్సీ వర్గాల సామాజిక న్యాయం దినోత్సవానికి నంది పలికాం. భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కాకుండా చట్టబద్ధత తీసుకొస్తాం. ఒత్తిళ్లకు లొంగే ప్రభుత్వం కాదు, ఓర్చుకొని పనిచేయగల సమర్థగలం. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఆయనకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. బడుగు బలైన వర్గాల, దళితుల, మైనార్టీ వర్గాల దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తెలంగాణ మంత్రివర్గం శాసనసభ శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రాముఖ్యత కలిగిన ఫిబ్రవరి 4వ తేదీన గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా ఆ రోజున సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే, 2024 షెడ్యూల్ కులాల ప్రత్యేక వర్గాలు ఉపవర్గాలపై జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4వ తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిన 4 ఫిబ్రవరి 2024 రోజున మంత్రివర్గంలో ఆమోదించుకున్న తర్వాత సర్వే నివేదికను ఫిబ్రవరి 4వ తేదీన తిరిగి మంత్రివర్గం ఆమోదించుకోవడం, అలాగే ఇదే రోజున ఎస్సీ ఉపకులాల కీలకమైన ఏబీసీ కేటగిరీలుగా వర్గీకరణ చేసుకున్న నేపథ్యంలో ఫిబ్రవరి 4వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడానికి సామాజిక న్యాయ దినంగా నిర్వహించుకోవాలని చెప్పారు. బడుగు బలైన, దళిత, మైనార్టీ వర్గాలకు దశాబ్ద కాలంగా అవిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రిమండలిలో పాటు శాసనసభ శాశ్వత పరిష్కారం చూపించిన శుభదినం అయినందున ఫిబ్రవరి 4న సామాజిక న్యాయ దినంగా పాటిస్తూ అందరం అందులో పాల్గొనాలి. ఈ 2 అంశాల కార్యాచరణలోకి రావడంలో మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి కట్టుదిట్టమైన ప్రణాళికతో వాటికి ఒక చట్టబద్ధ కల్పించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు వారందరికీ అభినందనలు. సభలో ఈ అంశాలపై స్పీకర్తో పాటు చర్చలో పాల్గొన్న మంత్రివర్గ సహచరులతో పాటు ప్రతిపక్ష అధికార సభ్యులకు ధన్యవాదాలు. సభ్యులందరూ విఘ్నతగా ప్రదర్శించి ఈ సమస్యలు శాశ్వతంగా పరిష్కారంగా చూపించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరు దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చట్టబద్ధత కల్పించాలి. తొందరలోనే జీవోల రూపంలో, చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణ అమలు చేసి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని అనుకుంటున్నాం. ఈ సమస్య పరిష్కారానికి జరిగిన పోరాటంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నాం. వారి త్యాగం వృధా పోలేదు. వారు ఏ లక్ష్యం కోసమైతే కొట్లాడారో అది నెరవేర్చిన విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రాలు అమలు చేయడమే కాకుండా దేశంలో జనాభా లెక్కల సమయంలో అందులో కులగణన అంశాన్ని చేర్చని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలిచింది. బలైన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాలమాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని కూడా అందిస్తామని కూడా చెప్పిన నేపథ్యం నిజంగా వండర్ఫుల్, నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్, నిజంగా ఆయన నిర్ణయం చరిత్రాత్మకమైన ఒక విజయం, నిజంగా చరిత్రాత్మకమైన విజయం. ఈ విజయంలో అణచివేయబడ్డటువంటి ఉద్యమానికి ఆదర్శమైంది ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.